వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు రావడం సహజమని చాలామంది అనుకుంటారు. కానీ మన ప్లేట్లో ఉండే ఆహారమే ఈ సమస్యకు ప్రధాన కారణమని మీకు తెలుసా? మూత్ర విసర్జనలో ఇబ్బందులు, నొప్పి వంటి లక్షణాలు మొదలయ్యే వరకు మనం ప్రోస్టేట్ ఆరోగ్యం గురించి పట్టించుకోం. అయితే మీ డైట్లో నుంచి ఒకే ఒక ఆహారాన్ని పక్కన పెడితే భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్ వంటి ముప్పులను కూడా తప్పించుకోవచ్చు. ఈ గ్రంథి పాడవడం వల్ల మూత్ర సమస్యలు, తరచుగా మూత్ర విసర్జన, బలహీనమైన మూత్ర ప్రవాహం, అసంపూర్ణ మూత్రాశయం ఖాళీ కావడం లేదా బాధాకరమైన మూత్ర విసర్జనతో కొందరు వెలువెల్లాడుతారు. ఇవే కాక పెల్విక్ లేదా నడుము నొప్పి, తుంటి లేదా కటి ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పి, ఇవన్నీ ఈ గ్రంథి చెడిపోవడం వల్ల వచ్చే సమస్యలు. ఇవే కాక లైంగిక బలహీనత, మూత్రం లేదా వీర్యంలో రక్తం, ప్రోస్టేట్ క్యాన్సర్ దీని అంతిమ లక్షణాలు. ప్రోస్టేట్ ఆరోగ్యానికి శత్రువుగా మారే ఆ ప్రధాన శత్రువు మనం తినే ఆహారం. అతిగా వేయించిన మాంసం, ఇంకా ప్రాసెస్డ్ మీట్, ముఖ్యంగా రెడ్ మీట్ను అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చినప్పుడు లేదా వేయించినప్పుడు అందులో హెటరోసైక్లిక్ అమైన్స్ వంటి హానికర రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ప్రోస్టేట్ గ్రంథిలో వాపును కలిగించి కణాల అసాధారణ వృద్ధికి కారణమవుతాయి. సోడియం మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండే సాసేజ్లు, బేకన్ వంటి ఆహారాలను ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. వీటికి బదులుగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలు మీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల ప్రోస్టేట్ సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. కేవలం ఆహారం మానేయడమే కాకుండా టమోటాలు, పుచ్చకాయ వంటి లైకోపీన్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం ప్రోస్టేట్ గ్రంథికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే ప్రతిరోజు తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. చివరిగా చెప్పాలంటే నివారణ అనేది చికిత్స కంటే ఎంతో మిన్న. చిన్న వయసు నుండే ఆహారపు అలవాట్లపై నియంత్రణ కలిగి ఉంటే వృద్ధాప్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు.